ప్రియులైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. ఈ క్రైస్ట్ వాయిస్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తతో సత్యమును గ్రహించి వినాలని కోరుకుంటున్నాను. మంచి పిల్లారా, వర్తమానంలోకి వెళ్ళిపోదాము. మనం గతించిన వారంలో మనము నేర్చుకున్నటువంటి వర్తమానము సత్యం ఏంటంటే, మూఢత్వం చేత నింపబడ్డ వ్యక్తి మూర్ఖుడుగా ప్రవర్తించి ఎలా అవమానం పొందాడో మనం చూసాము. ఆ రాజు ఎలాగైతే సత్యమును గ్రహించలేకుండా అవమానం పొంది ఉన్నాడో మనం తెలుసుకొని ఉన్నాము. ఈ వారము అదే ప్రసంగి 4:13 మూలవాక్యమైనటువంటి మూఢత్వము చేత బుద్ధి మాటలకి చెవియొగ్గలేని ముసలి రాజు కంటే బీదవాడైన జ్ఞానవంతుడగు చిన్నవాడే శ్రేష్ఠుడు అనే వాక్యంలో ఉన్న రెండవ అంశము బుద్ధి మాటలకు చెవియొగ్గలేనటువంటి రాజు. ఈ అంశాన్ని మనం ధ్యానం చేద్దామండి కొద్ది నిమిషాలు. బుద్ధి మాటలకు చెవియొగ్గలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఆ రాజు. ఎందుకంటే ఆయన కింద సలహాదారులైనటువంటి మంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వాళ్ళు చెప్పగలరు, రాజా అది డ్రెస్సు కాదు, అది నీ నగ్నత్వంను చూపిస్తుంది, లేక అది వాళ్ళు నిన్ను మోసం చేస్తూ ఉన్నారు ఆ ఇద్దరు టైలర్స్ కూడా అని చెప్పేసి చెప్పగలిగినటువంటి ఆ ఫ్రీడమ్ అనేది ఆ సలహాదారులకు లేక మంత్రికి లేదు. ఎందుకనంటే రాజు మూఢుడు లేక మూఢత్వము చెందినవాడు, మూర్ఖుడు అనే విషయం వాళ్ళకు తెలుసు కాబట్టి. ఎందుకంటే ఆయన వినలేని చెవియొగ్గలేనటువంటి పరిస్థితిలో అటువంటి బుద్ధి లేని వాడుగా ఆయన ఉన్నట్టుగా వాళ్ళకు తెలుసు. కాబట్టి ఈ బుద్ధి మాటలకు చెవియొగ్గలేనటువంటి రాజు ఆయన అవమానం పొందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సామెతల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి జ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతున్న మాటలు ఒకసారి మనం విందామండి. సామెతలు 5:1 నుంచి, నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకొందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడును. చూడండి ప్రియులారా, నా కుమారుడా జ్ఞానోపదేశము ఆలకించమంటా ఉన్నాడు. వివేకము కలిగినటువంటి బోధకు చెవియొగ్గుమంటున్నాడు. అప్పుడే నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. ఒకవేళ కనుక నీవు చెవియొగ్గి జ్ఞానోపదేశం ఆలకించకుండా పోయినట్లయితే నీవు దారి తప్పి మరణకరమైనటువంటి పరిస్థితి గుండా వెళ్తావని కింది వచనాల్లో తెలియపరచబడతా ఉంది. జారస్త్రీ పెదవుల నుంచి తేనె కారుతూ ఉంటుంది. ఆమె మాటలు నమ్మినట్లయితే దానివల్ల వచ్చే ఫలము ముసిని పండంతా చేదు గలది, అది బహు భయంకరమైనదనే విషయం అక్కడ సొలొమోను తెలియపరుస్తూ ఉన్నాడు. మనకు కూడా మన దైనందిన జీవితంలో మనం చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము. ఒక విద్యార్థిని తను చదువుకున్నటువంటి లేక స్కూల్లోనో లేక ఆ కాలేజీలోనో ఆ టీచర్స్ లేక లెక్చరర్స్ సార్లు చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే, అరే బాబు మీరు మంచిగా చదువుకోవాలి, మంచి జ్ఞానవంతులు కావాలి, మీరు లైఫ్లో సెటిల్ అయిపోవాలి, మంచి ఉన్నతమైన స్థితిలో మంచి జాబ్స్ సంపాదించుకోవాలి, మీరు చెడు మాటలు వినకూడదు, చెడు సహవాసం చేయకూడదు, చెడు తిరుగులు తిరగకూడదు, మీరు వృధాగా సమయాన్ని పోనీయకూడదు అని చెప్పేసి బుద్ధి మాటలు చెబుతూ ఉంటారు. చెప్పినప్పుడు వాళ్ళు ఆ సమయంలో వాళ్ళకి అర్థం కాదు, అవునులే అన్నట్టుగానే విననట్టుగా చెవియొగ్గ లేకుండా వాళ్ళు కేర్లెస్గా ఉంటారు. కానీ అది ఒకరోజు వాళ్ళు రియలైజ్ అయిపోయి పశ్చాత్తాపం పడే ఒక రోజు వస్తూ ఉంది. అప్పుడు వాళ్ళకి గ్రహించగలిగినటువంటి పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకనంటే జరగవలసిన అవమానము లేక కోల్పోయిన స్థితి ఆల్రెడీ వాళ్ళకు వచ్చేసింది కాబట్టి. కానీ ఎప్పుడైతే విని గ్రహిస్తారో వాళ్ళు ఉన్నతమైన పొజిషన్లో, ఉన్నతమైన స్థానంలో ఉంటారు. అది మనకు తెలిసిన విషయమే. కాబట్టి అందుకనే పెద్దలు ఒక సామెత చెబుతూ ఉంటారు కదండి, వినని వాణ్ణి గురించి ఒక మాట చెప్తూ ఉంటారు, చెప్పినా వినని వాణ్ణి చెడంగా చూడాలి అని అంటూ ఉంటారు. ఇంకా మనకు అర్థం కావాలంటే ఎప్పుడైతే మన అందుబాటులో మన కంట్రోల్లో ఉంటుందో ఆ పరిస్థితి, మనం ఆ జ్ఞానం చేత బుద్ధి కలిగి నడుచుకొని మంచి విధానంలోకి వెళ్ళగలిగిన పరిస్థితులు మన కంట్రోల్లో ఉన్నప్పుడు దాన్ని విని గ్రహించి పాటించకుండా మన చేయి దాటిపోయిన తర్వాత మనం బాధపడి దుఃఖించి చేసినట్లయితే ఏమీ ప్రయోజనం లేదు. అందుకనే అంటారు పెద్దలు, చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలని అంటారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏమి ప్రయోజనము అంటే, చెర్ల నీళ్లు పోయి చెరెనకబడిన తర్వాత మళ్ళీ మనం అడ్డుకట్ట వేయాలంటే అది మనతో కాదు, అది అసాధ్యమైన పని. కాబట్టి ఎప్పుడైతే మనకు సమయం అనుకూలంగా ఉందో అప్పుడే మనము విని గ్రహించి బుద్ధి కలిగి
మనం ప్రవర్తించినట్లయితే మనం జీవితంలో స్థిరపడుతూ ఉంటారు. లేక ఆత్మీయత విషయానికి వస్తే మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు ఆశించినటువంటి స్థానంలోకి వస్తారు. అందుకని సామెతలు గ్రంథం ఆ, మొదటి అధ్యాయము 22వ వచనంలో దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట, జ్ఞానము ఎట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండకూడదురు, అపహాస్యకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు. 23వ వచనం, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపేదను అంటున్నాడు ఇక్కడ. అందుకనే 24వ వచనంలో అంటున్నాడు, నేను పిలువగా మీరు వినకపోతిరి. అందుకని బుద్ధి మాటలకు చెవి ఎగ్గకపోయినట్లయితే దాని పర్యవసానం బహు భయంకరంగా ఉంటుందనే విషయము మన పితరులైనటువంటి ఇజ్రాయేళ్ల ద్వారా కూడా మనం గ్రహించవచ్చు. ఇజ్రాయేల్ ఎప్పుడైతే ఐగుప్తు నుంచి బయలుదేరారో కానానుకు చేరుకోవాల్సిన వాళ్ళు అరణ్యంలోనే వాళ్ళ జీవితాన్ని ముగించవలసి వచ్చింది. ఎందుకనంటే దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిక చేశాడు, ఎన్నోసార్లు గద్దించాడు, ఎన్నోసార్లు బుద్ధి చెప్పాడు. అయినను వాళ్ళు సన్మార్గంలో నడవక దుర్మార్గంలో వాళ్ళు నడిచి వాళ్ళ జీవితాలను అక్కడే వాళ్ళు కుప్పగూలిపోయినట్టుగా, వాళ్ళు ఆ అరణ్యంలోనే వారి జీవితాలను ముగించేసుకున్నట్టుగా మనకి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అందుకనే గద్దింపుకు మీరు తిరుగుడి, గద్దింపు విని తిరగమని చెప్పేసి ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. బుద్ధి మాటలకు ఖచ్చితంగా చెవియొగ్గాలి. పెద్దవాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, ఒక పరిస్థితిని దాటి వెళ్ళిన వాళ్ళు, అయ్యా ఈ పరిస్థితిలో ఇలా ఉంటుంది, మనము దీన్ని ఈ ఈ సిచ్యువేషన్ ఇలా ఫేస్ చేయవచ్చు, ఈ పరిస్థితుల నుంచి ఇలా బయటపడవచ్చు అని చెప్పేసి గట్టెక్కవచ్చు అని మనకు ముందున్నటువంటి పితరులైనా లేక గొప్ప వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు చెప్పినట్లయితే అది వినకుండా మన దారిలో మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దాని పర్యవసానం పొందుకోవాల్సి ఉంది. అది చాలా బహుభయంకరమైనది అనే విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి అందుకనే పెద్దల మాట పెరుగన్న మూట అంటారు. అందుకనే పెద్దలు చెప్పినట్టుగా వింటే బాగుపడతారు. చెప్పితే వినకపోయిన వాడు బాగుపడినటువంటి స్థితి చరిత్రలో ఎక్కడ కూడా కనబడదు. కాబట్టి సమయం లేదు, అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. అందుకని బుద్ధి మాటలకు చెవియొగ్గాలి. వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, ఆయన వాక్యం చేత మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన బుద్ధి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు, సామెతల ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. జ్ఞాని అయినటువంటి సొలొమోను మనకు ఎన్నో విషయాలు తెలియపరిచాడు. అయినను కూడా మనం వినకుండా, గ్రహించకుండా మన ఇష్టానికి కనుక మనం ప్రవర్తించి బుద్ధి మాటలకు చెవియొగ్గలేని పరిస్థితిలో ఉన్నట్లయితే ఆ రాజు లేక ఆ చక్రవర్తి ఎలాగైతే అవమానం పొందాడో మనం కూడా అటువంటి జీవితంలో అవమానం పొంది దేనికి పనికిరాని, దేనికి కూడా కొరగాని స్థితిలోకి వెళ్ళిపోతామనే విషయాన్ని గ్రహించాలని కోరుకుంటూ బుద్ధి మాటలకు చెవియొగ్గాలని విన్నవించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.